యాక్టింగ్ చేసేటప్పుడు కూడా చాలా మజా వచ్చే రోల్ ఇది. అంటే ఇట్లా వచ్చేదో చేసి వెళ్ళిపోయాం అన్నట్టు ఉండదు. ఆయన ఎంత సిన్సియర్గా తీస్తారంటే మనం ప్రతిరోజు సెట్లో కూడా ఇట్లా వీఆర్ మేకింగ్ అ ఫిల్మ్, ఎక్కడ టైం పాస్ జరగట్లేదు ఎక్కడ కూడా. చాలా మజా వచ్చేది, సాటిస్ఫైయింగ్ ఒక యాక్టర్కి. నేను భయపడేవాడిని, నేను అట్లా చదువుకొని వచ్చినాను, నా ఫీల్డ్ ఆఫ్ థాట్ అట్లా ఉంటుంది. ఇక్కడ కొంతమంది నన్ను భయపెట్టించారు, ఇక్కడ ఇట్లా నడవాలంటారు, ఇక్కడ ఏడవాలంటారు, ఇక్కడ పరిగెత్తాలంటారు. అది నాకు ఎక్కదు, అది నా భయం నాకు చాలా ఉండేది. కానీ ఎక్కడో మీరు చాలా ఫేత్ పెట్టుకున్నారు సార్ నా మీద. రోల్ చెప్పి నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఆనెస్ట్గా నేను అటెంప్ట్ ఇచ్చాను అండ్ ఐఎమ్ హోపింగ్ ఐ వాజ్ ఏబుల్ టు సాటిస్ఫై యూ సార్. ఐఎమ్ హోపింగ్ ఆల్ ఆడియన్స్ కూడా యూ ఫీల్ దట్ ఐ డిజర్వ్ ద ఛాన్స్. దట్స్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. దాంతో తోడు నన్ను పెట్టుకుంటే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లాగా మూవీలో కథానాయకుడి లాగా పెట్టుకుంటే ఏమీ బిజినెస్ జరగదు. ఫైనాన్షియలీ స్పీకింగ్ ఏమీ బెనిఫిట్ ఉండదు నన్ను పెట్టుకోవడం వల్ల. నాకు మార్కెట్ అంటూ లేదు, పరిచయాలు అంటూ లేవు, ఏది లేవు దీంట్లో. ప్యూర్లీ టాలెంట్, ప్యూర్లీ రోల్కి సెట్ అవుతా అని పెట్టుకున్నందుకు, అంత పెద్ద రిస్క్ నా మీద చేసినందుకు ప్రొడ్యూసర్స్ నీలిమా గారికి, రాగిణి గారికి, ఎంటైర్ ఫ్యామిలీకి వెరీ థ్యాంక్ఫుల్ మ్యామ్.